ఆల్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఈ ప్రోగ్రామ్ జరిగినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఈ ఫౌండేషన్ స్టోన్ పివి సింధు స్పోర్ట్స్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అన్నది మీ అందరికీ తెలుసు. నేను వైజాగ్లో అకాడమీ కన్స్ట్రక్ట్ చేస్తున్నానని. సో దానికి ఫౌండేషన్ స్టోన్ అని చెప్పేసి మనము మినిస్టర్స్ని, లోకేష్ గారిని, స్పోర్ట్స్ మినిస్టర్ని అండ్ ఆల్సో శాప్ నుంచి రవి నాయుడు గారిని, బర్నీ గారిని అండ్ ఆల్సో వేరే మినిస్టర్స్ని కూడా పిలవడం జరిగింది. అందరు వచ్చి చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ నుంచి వాళ్ళ సపోర్ట్ మేము తప్పకుండా చేస్తాము అని చెప్పడం జరిగింది. సో వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్పకుండా నేను మంచి వరల్డ్ క్లాస్ అకాడమీ కడతానని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఇందాక మెన్షన్ చేశాను, అనిల్ చంద్రశెట్టి గారు ఆయన రాలేకపోయారు. అలా ఆయన తరఫున స్వాతి గారు వాళ్ళ వైఫ్ రావడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉందండి. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ అందరూ కలిసి ఈ అకాడమీని బిల్డ్ చేసి ఐ విష్ దట్ ఇది ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మేము విశాఖలో ఐటీ పరంగానే కానీ క్రీడల పరంగా కూడా ఎట్లాంటి వైబ్రెంట్ రాబోతోంది, ఎంతోమంది క్రీడాకారులకు ప్రోత్సాహం లేదు అనేది ఒక వినిపిస్తుంది. సో ఐ థింక్ వైజాగ్లో అలా అంత అకాడమీ లేదండి. సో దానికోసం నేను ఇట్లా వరల్డ్ క్లాస్ అకాడమీ అండ్ ఆల్సో ఇది ఉట్టి వన్ స్పోర్ట్ కాదు, బ్యాడ్మింటనే కాదు, డిఫరెంట్ స్పోర్ట్స్ 7 డిఫరెంట్ స్పోర్ట్స్ ఉంటున్నాయి ఇక్కడ. సో నేను ఏంటంటే నాకు ఇన్ని సంవత్సరాలు నేను ఏం నేర్చుకున్నాను, నేను ఎంత ఎక్స్పీరియన్స్ చేశాను, స్పోర్ట్ నాకు ఎంతో ఇచ్చింది. నౌ ఇట్స్ టైమ్ టు గివ్ బ్యాక్ టు ద స్పోర్ట్. నేను ఎన్ని గెలిచి నా ఎక్స్పీరియన్సెస్తో నేను ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ చేసి నాలాగా ఇంకా ఎంతోమంది పైకి రావాలి, దేశానికి ఆంధ్రాకి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. మ్యామ్, యూ ఇన్స్పైర్డ్ మిలియన్స్, బట్ చాలా మంది సక్సెస్ని అందుకోలేకపోతున్నామని సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. ఇట్లా వాళ్ళకి మీరు ఇచ్చి ఒక మంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సక్సెస్ అనేది చాలా తొందరగా రాదండి, ఓవర్ నైట్ రాదు. సక్సెస్ ఎన్నో ఇయర్స్ కష్టపడితే వస్తుంది, కొంతమందికి ఫ్యూ మంత్స్ కష్టపడితే వస్తుంది, కొంతమందికి ఎన్నో ఇయర్స్ కష్టపడితే వస్తుంది. సో అలా అని చెప్పి మనం ఏంటంటే డిస్హార్డన్ అయిపోయి ఉండకుండా ఆ బిలీఫ్ అన్నది ఉండాలి, ఆ బిలీఫ్, ఆ హోప్ అన్నది ఉండాలి. తప్పకుండా అప్పుడు పైకి వస్తారని నేను కోరుకుంటాను. ఎంతోమంది చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యి లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అయ్యో నేను చేయలేకపోతున్నానే, ఆడలేకపోతున్నానే అని అనుకుంటారు. కానీ అలా కాకుండా హోప్ అన్నది ఎప్పుడూ ఉండాలి. అందరూ కష్టపడతారు, అందరూ గెలవాలనుకుంటారు, అందరూ ఆడాలనుకుంటారు, కానీ కొంతమంది గెలవగలుగుతారు. అలా అని చెప్పేసి నేను స్పోర్ట్ ఆపేస్తాను అంటే దట్స్ నాట్ స్పోర్ట్స్మెన్షిప్. మనం కష్టపడి ఆ హోప్ ఉండాలి. మనం ఇన్ని సంవత్సరాలు నేను ఆడినప్పుడు నేనేమనుకుంటే నేను ఇంకా ఎన్నో ఓడిపోయాను, ఎన్నో ఓటమిల్ని చూశాను గెలవడానికంటే. సో ఆ ఓటమి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఆ నేర్చుకుని ఆ బిలీఫ్తో నేను ఇంకా గెలవడం మొదలుపెట్టాను. సో యూ లెర్న్ అ లాట్ మోర్ వెన్ యూ లూజ్ అని అంటారు. సో దట్ గివ్స్ యూ విల్ కమ్ బ్యాక్ మచ్ మోర్ స్ట్రాంగర్. మీ మిస్టేక్స్ నేర్చుకుని మీరు యూ విల్ కమ్ బ్యాక్ మచ్ మోర్ స్ట్రాంగర్. సో అలా ఆ బిలీఫ్ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. ఏంటండి శంకుస్థాపన అయింది, అదే నేను స్పీచ్లో కూడా మెన్షన్ చేశానండి. ఏంటంటే ఇక్కడ ఎన్నో కాలమ్స్ వచ్చేసాయి, ఆల్రెడీ వెనకాల ఇవి వచ్చేసాయి. అందరూ అడుగుతారు ఏంటి, ఇప్పుడు మీరు అడిగినట్టే అందరూ అడుగుతారు ఏంటి వచ్చేసిందని. కానీ ఏంటంటే మనకి నేను మొన్న ఇందాక చెప్పడం కూడా జరిగింది, సీఎం గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన విజన్ కానీ ఇది జస్ట్ ఒక అకాడమీ కాదు, ఈ 2028 వరకే కాదు, మనం 100 years తర్వాత, ఫ్యూ ఇయర్స్ తర్వాత ఓకే ఏముంది అంటే చెప్పుకోవాలి అంటే ఓకే ఇలా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అని తెలియాలి. సో దానికి మేము మళ్ళీ వెనక్కి వెళ్ళి వీ హ్యావ్ టు డూ బ్యాక్ వర్క్. ఏంటంటే ఓకే మొత్తం స్ట్రక్చర్ మార్చి అసలు ఏమేమి వస్తాయి, ఉట్టి బ్యాడ్మింటనే కాకుండా డిఫరెంట్ స్పోర్ట్స్. అండ్ ఆల్సో నేను చెప్పాను ఇంతకు ముందు ఏంటంటే ఒక స్పోర్ట్ తీసుకుని ఓకే అదే ఆడేవారు. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు డిఫరెంట్ కంట్రీస్లో చూసుకుని వస్తే నా ఎక్స్పీరియన్స్తో ఎంతోమంది ఆల్మోస్ట్ 7 years 8 years వరకు డిఫరెంట్ స్పోర్ట్స్ ట్రై చేస్తున్నారు. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, జిమ్నాస్టిక్స్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్ బ్యాడ్మింటన్లోకి వెళ్ళాలంటే వేరే స్పోర్ట్స్ ఆడాలని కాదు, వేరే స్పోర్ట్స్తో కూడా వాళ్ళకి ఎన్నో అడ్వాంటేజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్లో మనకి ఒకవేళ మనం స్విమ్మింగ్ చేస్తే ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, మనం జిమ్నాస్టిక్స్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో అలా డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడితే పిల్లలకి కూడా ఓకే ఒక స్పెసిఫిక్ స్పోర్ట్ ఒక 9 years 10 years తర్వాత వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. లేకపోతే యాజ్ పేరెంట్స్ వాళ్ళకు కూడా అరే ఏం స్పోర్ట్లో వేయాలి, మా పిల్లలు ఇది ఆడుతున్నారు అది ఆడుతున్నారు అని వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఏం ఆడలేకపోతున్నారు,
చదువుల్లోకి వెళ్ళిపోదాము అని ఒక ఇది వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు అన్ని స్పోర్ట్స్ ట్రై చేసి ఒక స్పెసిఫిక్గా ఒక స్పోర్ట్ ఒక ఏజ్ వచ్చాక తీసుకుంటారు. దాంట్లో వాళ్ళు ఆల్రెడీ ఫౌండేషన్ వాళ్ళకి స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మజిల్స్ కానివ్వండి, వాళ్ళ టెండన్స్ కానివ్వండి, వేరే వేరే స్పోర్ట్స్ అంటే స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి ఒక స్పోర్ట్ తీసుకుంటే దాంట్లో ఖచ్చితంగా కష్టపడితే ఖచ్చితంగా పైకి వస్తారు. మేడం, అకాడమీ ఎప్పట్లో పూర్తి అవుతుంది, దీని ఫంక్షనింగ్ ఏంటి? అకాడమీ ఎప్పట్లో పూర్తి అవుతుంది, దీని ఫంక్షనింగ్ ఏ విధంగా ఉండబోతుందండి? సో ఇప్పుడు ఫస్ట్ స్కోరింగ్ సిస్టమ్ గురించి అడిగారు. అది నెక్స్ట్ ఇయర్ నుంచి మొదలవుతుందండి. 15 points బెస్ట్ ఆఫ్ 3. సో అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఇప్పటి వరకు మనం ఒక విధంగా ఆడాము, 21 points వెరీ డిఫరెంట్. అది కూడా ఇట్స్ ఒక టాస్క్ అని నేను చెప్పొచ్చు, ఎందుకంటే దాంట్లో మచ్ మోర్ కాంపిటేటివ్ అయిపోతుంది స్పోర్ట్. ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనం 21 pointsలో ఒక 4-5-6 points పోయినా కానీ మనం కంబ్యాక్ అవ్వచ్చు. ఇందులో అయితే అలా కాదు, ఒక 4-5-6 points పోతే హాఫ్ ద గేమ్ అయిపోయినట్టే. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఛాలెంజింగ్, బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అని నేను చెప్పొచ్చు. బికాజ్ గేమ్ని ఇంకా చాలా బయట నుంచి చూసే వాళ్ళకి చాలా ఆల్రెడీ 21 points అందరికీ చాలా స్ట్రెస్ని ఇది ఇస్తుంది, బట్ 15 points ఇంకా స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది అండ్ ఆల్సో లాడ్ ఆఫ్ ప్రెషర్ అనమాట. అకాడమీ ఎప్పట్లో పూర్తి అవుతుంది, దీని ఫంక్షనింగ్ ఏ విధంగా ఉండబోతుంది? సో బేసికలీ ఇప్పుడు మనకి అకాడమీ నేను ప్రామిస్ చేశానండి, May 2028కి పూర్తవుతుంది. అదే నేను లోకేష్ గారికి కూడా చెప్పాను. లోకేష్ గారిని కూడా నేను పూర్తి అయిన తర్వాత రమ్మడం అడగడం కూడా జరిగింది. అలాగే సీఎం గారిని కూడా రమ్మడం కూడా జరిగింది. సో May 2028కి ఇది పూర్తవుతుందని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇది 3 acres అండి. 3 acresలో మనం అకాడమీ నేను చెప్పినట్టుగా డిఫరెంట్ స్పోర్ట్స్ చేస్తున్నాము. సో వీ స్టార్ట్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ ఇది మొత్తం వచ్చేసి 3 acres అండి. డిలే అవ్వడానికి కారణం ఏమైంది? అంటే మీకు తెలుసు కదండి, చాలా ప్లాన్స్ ఉంటాయి, మళ్ళీ చేంజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ పర్మిషన్స్ తీసుకోవాలి నేవీ నుంచి. సో ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ఇది. అట్ ద సేమ్ టైం వర్షాలు వచ్చినప్పుడు ఇంకేం చేయలేము, వీ హ్యావ్ టు స్టాప్ ద వర్క్. కాబట్టి వీ బీన్ ట్రయింగ్ అవర్ బెస్ట్ చేయాలని, బట్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు వర్షాల వల్ల ఆపడము ఇదైంది, ఆపాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేస్తాం అండ్ యాజ్ ఐ ప్రామిస్డ్ May 2028 అని మేము అనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ పిల్లలకి డెఫినెట్గా అండి ఐ హోప్ చిన్న ఏజ్ గ్రూప్స్ నుంచి కూడా ఉంటాయి అండ్ ఆల్సో టాలెంటెడ్ ప్లేయర్స్కి వీ వుడ్ డెఫినెట్లీ టేక్ దమ్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ అకార్డింగ్గా ఏం చేయాలి. ఎందుకంటే నేను బ్యాడ్మింటన్లో ఇన్ని ఇయర్స్ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అసలు ఏంటి, ఎలా ఆ సపోర్ట్ ఏం చేయాలి. ఎందుకంటే చాలామంది సపోర్ట్ చేయండి, మేము పైకి వెళ్తాము, వేరే దేశానికి ఆడతాము, స్టేట్కి ఆడతాము అని చెప్తూ ఉంటారు. సో అలాంటి విషయంలో స్పెషల్ కన్సిడరేషన్, వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ర్యాంకింగ్ ఏంటి, అకార్డింగ్గా వీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ గెట్ ఇట్ డన్. సో క్రీడా రంగానికి ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం చూస్తే చాలా బాగుందండి. ఇప్పుడు మన ఆంధ్ర గవర్నమెంట్ లోకేష్ గారు కూడా మొన్న కామన్వెల్త్ గేమ్స్ ముందు చాలామంది ఏంటంటే మెడల్ వచ్చాక కలవడము అలా చేస్తారు, బట్ లోకేష్ గారు మేడ్ షూర్ దట్ ఈసారి కామన్వెల్త్ ముందు కలిసి ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి అథ్లీట్స్ని పంపించడం జరిగింది. మనకు తెలుసు ఎన్నో మెడల్స్ కూడా వచ్చాయి మన కామన్వెల్త్ గేమ్స్లో. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ యాజ్ అ గవర్నమెంట్ మనకి మెడల్ వచ్చాక సన్మానం చేయడం కాదు, బట్ మెడల్ రాకముందు, టోర్నమెంట్స్కి వెళ్ళక ముందు పిలిచి మోటివేట్ చేయడం అనేది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. దట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ అండ్ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ అథ్లీట్. దట్ కీప్స్ యూ గోయింగ్. సో ఐ థింక్ గవర్నమెంట్ సపోర్ట్ చాలా చాలా బాగుంది.